సో మీలో ఎవరైనా సరే ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుందామని ప్లాన్లో ఉండి ఏ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, ఏది బెస్ట్ ఆప్షన్ అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేనైతే నాకు రికమెండెడ్ అండ్ హైలీ డిజైరబుల్, ఎక్కువగా కంపెనీస్ కూడా కావాల్సిన ఫుల్ స్టాక్ ఒక 2 టెక్నాలజీస్, 2 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఒకటి జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్ చాలా డిమాండ్ అండ్ రికమెండెడ్ టెక్నాలజీస్ అండి. ఓకే, ఎవరైతే నేర్చుకోవాలనుకునేవారు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కాంబినేషను కొంతమంది అడుగుతూ ఉన్నారు. లైక్ బ్యాక్ ఎండ్లో అందరికీ తెలిసిందే ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అండ్ హైబర్నెట్ ఆర్ స్ప్రింగ్ జేపీఏ ఇవన్నీ నేర్చుకోవాలి, స్ప్రింగ్ కోర్ వీటితో పాటు. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఏది కాంబినేషన్ బాగుంటుంది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటే మ్యాక్సిమం అయితే జావా డెవలపర్స్ యాంగులర్ ఎక్కువగా ఇచ్చేస్తారండి. యాంగులర్ 7 or 8 వర్షన్ అబవ్ వర్షన్స్ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. సో యాంగులర్ నేర్చుకోండి. సో సమ్ ప్రాజెక్ట్స్ అయితే రియాక్ట్ కూడా ఇచ్చేస్తుంటారు. ఇవైతే ఫ్యూచర్ పరంగా అండ్ కెరీర్ గ్రోత్ పరంగా, ప్యాకేజ్ పరంగా కానీ, అబ్రాడ్లో ఏమైనా ఆపర్చునిటీస్ పరంగా కానీ అసలు తిరిగే ఉండదండి జావా ఫుల్ స్టాక్. అండ్ సెకండ్ది .NET ఫుల్ స్టాక్ అండి. .NET ఫుల్ స్టాక్ కూడా చాలా డిమాండ్ ఉంది అండ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో ఎవరైతే .NET ఫుల్ స్టాక్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. దీని కాంబినేషన్ ఏంటంటారా? సో వీటికి కూడా ఫ్రంట్ ఎండ్లో ఎక్కువ అయితే రియాక్ట్ ఇచ్చేస్తుంటారు, బట్ యాంగులర్ కూడా ఇచ్చేస్తుంటారు. ఓకే, ఇది వాళ్ళు డిపెండ్స్ అండి, ప్రాజెక్ట్ డిపెండెన్సీ ఉంటుంది అండ్ వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు చూజ్ చేసుకున్న బట్టి టెక్నాలజీ. .NET ఫుల్ స్టాక్ టెక్నాలజీ మీద ఎలాంటి డౌట్ అవసరం లేదండి. దీనికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమన్నా స్కోప్ ఉంటుందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే ఎలాంటి డౌట్ పెట్టుకోవడం అవసరం లేదు. మీరు ఈ .NET టెక్నాలజీ ఎవరైతే నేర్చుకుంటుంటారో సో అజూర్ క్లౌడ్ కూడా నేర్చుకోండి. ఓకే, అజూర్ క్లౌడ్ స్టోరేజ్ సంబంధించి కానీ, అజూర్ SQL డేటాబేస్ సంబంధించి కానీ ఇవి కూడా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఒకవేళ డెవలప్మెంట్ నుంచి ఏదైనా క్లౌడ్ సైడ్ స్విచ్ అవ్వాలనుకున్నా కూడా స్విచ్ అవ్వచ్చు, అజూర్ క్లౌడ్ ఇంజనీర్గా కానీ. ఓకే, సో ఈ 2 చాలా రికమెండెడ్ అండ్ ఓపెనింగ్స్ కూడా బాగుంటాయండి, జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. మరి రిమైనింగ్ ఏంటి, మరి ఉండవా అంటే ఎస్ ఉంటాయి అవి కూడా. లైక్ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు, అంటే ఫ్రంట్ ఎండ్ యాంగులర్ రియాక్ట్ కానీ, బ్యాక్ ఎండ్లో Node.js అని, ఓకే, ఆర్ PHP అని ఇలా కూడా ఉంటుంటాయి. బట్ అవి నేను తర్వాత స్టేజెస్లో పెట్టాను. బట్ ఈ 2 మాత్రం రికమెండెడ్ అండి. ఓకే, అండ్ మీకు రిమోట్ లొకేషను జాబ్స్ కావాలన్నా కూడా ఈ .NET మీద ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఈ .NET డెవలపర్కి ఎక్కువ ఉంటాయండి. సో అందుకే నేను బాగా రికమెండ్ చేస్తున్నాను. సో ఎవరైతే డెవలప్మెంట్ సైడ్ నేర్చుకునే వాళ్ళకి జావా ఫుల్ స్టాక్ ఆర్ .NET ఫుల్ స్టాక్ నేర్చుకోండి, సెటిల్ అవ్వండి, మంచి ప్యాకేజ్ వస్తుంది. సో మీకు ఇది కానీ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మోర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన వీడియోలో ఉంటాయి అండ్ జాబ్ ఓరియంటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.